రేషన్ కార్డుల జారీకి సంబంధించిన ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లోని అధికారులతో సమావేశమైనట్టు చెప్పారు. ఈ నెల 16 నుంచి 20 వరకు క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల పరిశీలన జరుగుతుందన్నారు. 21 నుంచి అర్హులైన వారి డేటా ఎంట్రీ చేస్తామని తెలిపారు. 26 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ ఉంటుందని వివరించారు. రైతు భరోసా మార్గదర్శకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల 26 నుంచి ఎకరాకు 12,000 రూపాయలు చొప్పున రైతు భరోసా పెట్టుబడి సాయం పంపిణీ చేయనున్నారు. భూభారతిలో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములకే ఈ సాయం దక్కనుంది. భూ విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు దీన్ని అందించనున్నారు. ROFR పట్టాదారులకు కూడా సాయం అందజేస్తారు. సాగు యోగ్యం కాని భూములను రైతు భరోసా నుంచి తొలగించనున్నారు. ఫిర్యాదుల పరిష్కారం బాధ్యత కలెక్టర్లకు అప్పగించారు. రైతు భరోసా ఉత్తర్వులను ప్రభుత్వం తెలుగులో జారీ చేసింది. పుట్టిన ఊరును కన్నతల్లిని ఎప్పటికీ మరచిపోవద్దని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. స్వర్ణభారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సంక్రాంతికి ప్రతి ఒక్కరూ సొంతూరు వెళ్లి పండుగ జరుపుకోవాలని సూచించారు. అనంతరం తెలుగు భాషకు ఎంతో ప్రాముఖ్యం ఉందని, అలాంటి తెలుగు నేలపై పుట్టిన మనం ఇంటితో పాటు వీధి, గుడి, బడి అన్ని ప్రాంతాల్లో తెలుగులోనే మాట్లాడాలని సూచించారు. రైతుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. కృష్ణా జిల్లా గుడివాడ, నందివాడ మండలాల్లోని మినీ గోకులం షెడ్డులను ఎమ్మెల్యే ప్రారంభించారు. మినీ గోకులం పథకంతో పాడి రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు వెనిగండ్ల రాము. యాదాద్రి భువనగిరి జిల్లాలో పోలీసులు అలర్ట్ అయ్యారు. నిన్న బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్పై కాంగ్రెస్ శ్రేణుల దాడి ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బీఆర్ఎస్ ఆఫీస్ పైన దాడిని నిరసిస్తూ ఇవాళ గులాబీ నేతలు ధర్నాకు దిగుతారనే సమాచారంతో ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో పాటు పలువురు కీలక నేతలను గృహ నిర్బంధం చేశారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మినిస్టర్ అనగాని సత్యప్రసాద్, తెలంగాణ హైకోర్టు జస్టిస్ శ్రీసుధా, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తదితరులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల బాలాజీనగర్ వినాయక ఆలయంలో హుండీ చోరీ జరిగింది. కానుకలను దొంగిలించిన దుండగులు హుండీని కమ్యూనిటీ హాల్ వద్ద వదిలి వెళ్లిపోయారు. ఇటీవలే కమ్యూనిటీ హాల్ వద్ద టీటీడీ సర్వదర్శన టోకెన్లు జారీ చేసింది. వినాయక చవితికి ముందు రోజు ఆలయ నిర్వాహకులు కానుకలు లెక్కింపు చేశారు. శ్రీవారి పరకామణి బంగారం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. కాంట్రాక్ట్ ఉద్యోగి చోరీకి పాల్పడినట్టుగా గుర్తించారు. 100 గ్రాముల బంగారు కానుకలను కాజేసి తప్పించుకోవాలని ప్రయత్నించినట్టుగా పోలీసులు చెబుతున్నారు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అధికారులకు అప్పగించారు పోలీసులు. దీనిపై సంబంధించి కేసు నమోదు చేసిన 1 టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు. అయితే నిందితుడు తిరుపతిలోని మారుతినగర్ కు చెందిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాంట్రాక్ట్ ఉద్యోగి పెంచలయ్యగా గుర్తించారు. ఏపీలో సంక్రాంతి సందడి మొదలైంది. విజయవాడకు బంధుగణం తరలి వస్తోంది. దీంతో విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. ప్రయాణికుల కోసం 7,200 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ బస్సులు సరిపోవట్లేదంటున్నారు ప్రయాణికులు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల నుంచి స్వగ్రామాలకు జనం తరలి వెళ్తూ ఉంటారు. విజయవాడ, విశాఖ నుంచి గోదావరి జిల్లాలకు ఆర్టీసీ బస్సులను నడుపుతున్నారు. పెద్ద అంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్ వద్ద ఆర్టీఏ తనిఖీలు చేపట్టింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ దాడులు చేసింది. హైదరాబాద్ నుంచి వెళ్లే ప్రతి బస్సును అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఫైర్ సేఫ్టీ పాటించని పలు బస్సులను గుర్తించిన ఆర్టీఏ అధికారులు టికెట్ రేట్ల గురించి ప్యాసింజర్లను అడిగి తెలుసుకున్నారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో రైతులు నిరసనకు దిగారు. కరెంటు కోతలతో పంట పొలాలకు సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. చేతికి అందిన పంట సాగునీరు లేక ఎండిపోతోంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా పిట్లంలోని ఎస్బీఐ ఏటీఎంలో చోరీ జరిగింది. గ్యాస్ కట్టర్తో ఏటీఎంను ధ్వంసం చేసి డబ్బు తీసుకెళ్లారు దొంగలు. ఏటీఎంలో 15 లక్షల వరకు క్యాష్ ఉందని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. ఘటనా స్థలం చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సుమారు ₹1,00,00,000 బంగారం గోల్మాల్ చేశారని పల్నాడు జిల్లా సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ముతూట్ ఫైనాన్స్ బాధితులు నిరసన వ్యక్తం చేశారు. 2 నెలలు గడుస్తున్నా తమకు న్యాయం జరగలేదని ముతూట్ ఫైనాన్స్ బాధితులు వాపోతున్నారు. డబ్బులు కడతామన్నా తమ బంగారం తమకు ఇవ్వటం లేదు అంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రతి ఒక్క బాధితుడికి న్యాయం చేస్తారని సత్తెనపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ బ్రహ్మయ్య హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కింగ్ ఫిషర్ బీర్లను తెలుగు రాష్ట్రాల్లో నిషేధించాలని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచల యుగంధర్ గౌడ్ డిమాండ్ చేశారు.
యూబీ గ్రూప్ కింగ్ ఫిషర్ బీర్లను కృత్రిమ కొరత సృష్టించి మార్కెట్లో దాని డిమాండ్కు కారణమయ్యారని ఆరోపించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ మార్కెట్లో అంతకంటే తక్కువ ధరకు నాణ్యమైన బీర్లు సరఫరా చేసే కంపెనీలు చాలా ఉన్నాయని, యూబీ గ్రూప్ ఆధిపత్యం వల్ల చాలా కంపెనీలు తెలంగాణలో అమ్మకాలు చేయలేకపోతున్నాయంటూ వివరించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కింగ్ ఫిషర్ బీర్లను బ్యాన్ చేయాలి అంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ రాయితీలపై నడిచే కంపెనీలు ప్రభుత్వాలను బెదిరిస్తే చూస్తూ ఊరుకోమని యుగంధర్ గౌడ్ హెచ్చరించారు. కేరళ తరహాలో రాష్ట్ర ప్రభుత్వం నీరాను ప్రోత్సహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపాలిటీలో 2,02,00,000 రూపాయలతో ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని, జంగయ్య యాదవ్, కాంగ్రెస్ మేడ్చల్ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. నెల్లూరు నగరం చింతారెడ్డిపాలెం, రాజుపాలెం సమీపంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్న 15 లక్షల రూపాయలు విలువ చేసే సుమారు 5 టన్నుల బీఫ్ కంటైనర్ను పోలీసులు వారి సహకారంతో నెల్లూరు నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ చైతన్య సీజ్ చేశారు. అనంతరం డాక్టర్ చైతన్య మాట్లాడుతూ ఎటువంటి అనుమతులు లేనందువల్ల దొంతాలి కంపోస్ట్ యార్డుకు తరలించి నిర్వీర్యం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ చైతన్య, వెటర్నరీ డాక్టర్ మదన్ కుమార్, శానిటరీ సూపర్వైజర్ నరసింహారావు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ నియోజకవర్గం సభ్యత్వాల నమోదులో మైలురాయిని దాటిన సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ముందుగా వేమిరెడ్డి దంపతులు దివ్యాంగులకు ఎలక్ట్రికల్ సైకిళ్లను పంపిణీ చేసి దివ్యాంగుల్లో భరోసా నింపారు. 1,00,000 సభ్యత్వాలు చేయడంలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. జెండా మోసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఇంట్లో ఉన్న విలువైన ఆభరణాలు, విలువైన వస్తువులను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ కోరారు. సంక్రాంతి పండుగకు ఊరికి వెళ్లేవారు ఇంట్లో ఉండే విలువైన ఆభరణాలు, డబ్బు, వస్తువులను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని, అవసరమైతే లాకర్లలో ఉంచడమే ఉత్తమమని ఏసీపీ తెలిపారు. ఇంట్లో ఉన్న విలువైన పత్రాలను సైతం మెయిల్ ఐడీలో కానీ, సెల్ ఫోన్లో కానీ భద్రపరుచుకోవడం మంచిదని సూచించారు. ఇంటికి స్మార్ట్ లాక్స్ వినియోగించడం మంచిదన్నారు. బస్సులు, రైళ్లలో ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా తమ వస్తువులను గమనిస్తూ ఉండాలని సూచించారు. రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్ గేట్ వద్ద పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. హెల్మెట్, సీట్ బెల్ట్, లైసెన్సులు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేని వాహనాలను పరిశీలించి పెండింగ్లో ఉన్న చలాన్లు సైతం కలిపి ఫైన్ వేశారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించాలని, వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్లు అందుబాటులో ఉంచుకోవాలని ఆత్కూరు ఎస్ఐ సిహెచ్ సురేష్ తెలిపారు. జనగామ జిల్లా బచ్చన్నపేట గ్రామంలో ఎండీ షాకీర్ అనే వ్యక్తికి చెందిన భూమిని కొందరు రాజకీయ నాయకుల అండతో కబ్జా చేసేశారు. వారసత్వంగా వస్తున్న 12 ఎకరాల పట్టా భూమిలో హాస్పిటల్ కట్టడానికి 3 ఎకరాలు బచ్చన్నపేట గ్రామానికి ఇచ్చారు. కానీ హాస్పిటల్ కట్టకుండానే కొంత స్థలంలో గుడి కట్టేశారు. మిగిలిన ఖాళీ స్థలం తిరిగి ఇవ్వాలని గ్రామ పంచాయతీని కోరగా పెద్దల సమక్షంలో వారసులకు అప్పచెప్పారు. అయితే ఆ ఖాళీ స్థలాన్ని కొంతమంది అక్రమంగా కబ్జా చేశారు. అధికారులు వెంటనే స్పందించి తమ భూమి తమకు ఇప్పించాలని బాధితుడు కోరుతున్నారు. మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లోని 23వ డివిజన్లో కార్పొరేటర్ రాసాల వెంకటేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 200 సీసీటీవీ కెమెరాలను ఎమ్మెల్యే చామకూర మెల్లారెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ గోవింద్ రెడ్డిలతో కలిసి బోడుపల్ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ అజయ్ యాదవ్ మాట్లాడుతూ ఒక్క సీసీటీవీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, ప్రతి డివిజన్లో కార్పొరేటర్లు సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ మీటింగ్లో చర్చ జరిపి ప్రత్యేక సెంటర్లలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేస్తారన్నారు. తిరుమల తొక్కిసలాట ఘటన చాలా బాధాకరం. దీనిపై వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారు అంటూ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. మాజీ సీఎం జగన్ రెడ్డి శవరాజకీయాలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. మాజీ మంత్రి రోజాపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటికొచ్చినట్టు మాట్లాడవద్దని, నోరు అదుపులో పెట్టుకోవాలి అంటూ హెచ్చరించారు. కార్యకర్తలు రోజాను బయటకు రాకుండా చేయాలన్నారు. జగన్ హయాంలో ఇలాంటివి చాలా జరిగాయన్నారు. అప్పుడు బాధితులను పరామర్శించడానికి కూడా అవకాశం లేదని, నారా లోకేష్ యాత్రకు జగన్ ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పెట్టిందని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. సూర్యాపేట జిల్లా కోదాడ 65వ నంబర్ జాతీయ రహదారిపై హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాల ట్రాఫిక్ నియంత్రణను మల్టీ జోన్ ఐజీ సత్యనారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా కోదాడ పట్టణంలోని కొమరబండపై హై జంక్షన్ వద్ద వాహనాల నియంత్రణను పరిశీలించారు.
అనంతరం పోలీసులకు సూచనలు సలహాలు అందజేశారు. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని హై జంక్షన్ల వద్ద ప్రత్యేక పోలీసు సిబ్బంది ఏర్పాటు చేశామని, రహదారిపై ఎలాంటి ట్రాఫిక్ జామ్ కాకుండా 2 డ్రోన్ కెమెరాలతో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నట్లు ఐజీ సత్యనారాయణ తెలిపారు. జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేడుకల్లో భాగంగా ముగ్గుల పోటీలు, గాలిపటాల పోటీలు ఉత్సాహంగా జరిగాయి. క్లబ్ సభ్యులు సంక్రాంతి పాటలకు జోష్తో డాన్సులు చేస్తూ సందడి చేశారు. జూబ్లీహిల్స్ క్లబ్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు సురేందర్ రెడ్డి, కార్యదర్శి కిలారు రాజేశ్వరరావు తదితరుల చేతుల మీదుగా విజేతలకు బహుమతులను అందజేశారు. నేటి యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని వివేకానంద యువ సంఘ్ అధ్యక్షుడు ఈరెల్లి రవీందర్ పిలుపునిచ్చారు. జాతీయ యువజన దినోత్సవం పురస్కరించుకుని ఉప్పల్ పరిధిలోని చిలుకానగర్ స్వామి వివేకానంద విగ్రహానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. యువతపై దేశ భవిష్యత్ ఆధారపడి ఉంటుందని, అలాంటి యువత వివేకానందుని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో కేరళ తరహాలో పడవ పోటీలు నిర్వహించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ పడవ పోటీలు జరిగాయి. దీంతో పాటు ఈత పోటీలు నిర్వహించారు. వీటిని తిలకించేందుకు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. ఆత్రేయపురంలోని ప్రధాన పంట కాలువలో ఈ పోటీలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఈ సంక్రాంతి వేడుకల్లో తొలి రోజు భోగి వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. నెల్లూరు జిల్లాలో మంత్రి నారాయణ నివాసంలో సంక్రాంతి సంబరాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి నారాయణ సతీమణి పొంగూరి రమాదేవి పాల్గొన్నారు. సంక్రాంతి సోయిగాలు ఉట్టిపడేలా సంస్కృతి సంప్రదాయాలను గుర్తు చేస్తూ హరిదాసులు, గంగిరెద్దులు, భోగి మంటలతో సంక్రాంతి సంబరాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల ముగ్గులు పోటీలు నిర్వహించారు. ఈ సంబరాల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పామరు ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా, విశ్రమ దంపతులు విజేతలకు బహుమతులను అందజేశారు. జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తాడిశెట్టి నరేష్ సంక్రాంతి సంబరాలు పర్యవేక్షించారు. సంక్రాంతి పండుగ తెలుగువారికి ఎంతో ప్రత్యేకమైందని, జనసేన ఆధ్వర్యంలో సందడి వాతావరణంలో సంక్రాంతి ముగ్గులు పోటీలు జరిగాయని ఎమ్మెల్యే కుమార్ రాజా తెలిపారు. సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని, ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి సంబరాలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపి ఈ పండుగ ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని తాడిశెట్టి నరేష్ ఆకాంక్షించారు. 30 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చిల్లర రాజకీయాలు చేయలేదని, రాజకీయాల్లో హుందాతనం ఉండాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి చేసిన ఆరోపణలను ఆయన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలు రాజకీయంగా ఎదుగుతూ ఉంటే చూసి ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. తాను ఎమ్మెల్యేగా పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్కలను కలిసి నియోజకవర్గ అభివృద్ధిపై మాట్లాడారని, వారు సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు. దీనిని సాకుగా చూపి తాను కాంగ్రెస్లో చేరుతున్నట్టు దుష్ప్రచారం చేసే ప్రయత్నాలు మానుకోవాలి అంటూ హితవు పలికారు.